సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జమాయమ్మ జగ్గారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జీవశాస్త్ర పరిశోధనలో ప్రస్తుత పోకడలపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ సిసిఈ తెలంగాణ డాక్టర్ రాజేందర్ సింగ్ పాల్గొన్నారు. జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ మిథున్ కుమార్ రాథోడ్ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాజకుమార ఈరప్ప, కళాశాల ప్రిన్సిపల్ రత్నప్రసాద్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశం మరియు వాసవి మా ఇల్లు సంస్థ సభ్యులు మాడ్యం రాధాకృష్ణ, పంపాటి కృష్ణమూర్తి, కె మనోహర్, మూర్తి మాణిక్ రెడ్డితో పాటు తారా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సభకందరికీ మా హృదయపూర్వక నమస్కరించి తెలియపరుస్తున్నాం. ఈ సభా వేదికపై ఆశించినటువంటి ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కెఎస్ రత్నప్రసాద్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ స్టేజ్ పై ఉన్న రమేష్ బాబు గారు, అలాగే మితిన్ కుమార్ రాథోడ్ గారు, మరి మా సంఘం అధ్యక్షులు పాంపాటి కృష్ణమూర్తి గారు, అలాగే మేడం రాధాకిషన్ గారు, కె మనోహర్ గారు, ముందున్న ప్రొఫెసర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్కి అందరికీ కూడా వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీకు అందరికీ హార్దికమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి నిన్న కూడా వచ్చినాం సార్, తమరు వేరే కాన్ఫరెన్స్లో ఉన్నాను వచ్చింది. మరి ఈ 2 రోజుల అవకాశం మా సంస్థకి ఇచ్చినందుకు తారా డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి మేము పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నటి దినంలో ప్రారంభమైన ఈ సెమినార్, నేషనల్ సెమినార్ ఆఫ్ ది సైన్స్, నిన్నటి దినం ప్రారంభమైంది. ఈరోజు ముగింపు సమావేశం. ఈ 2 రోజుల సమావేశంలో విద్యార్థులకు సంబంధించిన సైన్స్ మీద కానీ ఇటువంటి మీద అందరు ప్రొఫెసర్లు, లెక్చరర్లు, డాక్టర్స్ అందరూ కూడా మీకు అందరూ అన్ని దీని మీద చర్చనే కదా సార్. స్పాన్సర్స్ గొప్పతనం ఏం లేదు, మేము స్పాన్సర్గా అసలు చెప్పుకోనికనే మాకు అంటే మీకు అడిగారు కాబట్టి మేము చెప్పినాము. కానీ దీని మీద 1 నెల నుంచి కష్టపడుతుండొచ్చు అనుకుంటా. 1 మంత్ అయిందా సార్ కష్టపడ? పేపర్ల మీద రాసిండొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాను మీద ఎంత సర్కస్ ఉండొచ్చు దీని మీద, ఎన్నిసార్లు దీని మీద ప్రతిసారి ఎవరు పిలుద్దాము, ఏం చేద్దాం, దేని మీద చర్చ పెడదామని ఎన్నిసార్లు కష్టపడితే ఈ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ రూపకల్పన వస్తుంది. నాదేంది ఒకరోజు ముందుగా చెప్పిండు, ఫోన్లోనే నేను క్యాటరింగ్ ఇచ్చేసిన, ఫోన్లోనే మెమెంటోస్ ఇచ్చేసిన, తనే చెప్పిన మేము వచ్చేస్తున్నామని చెప్పేసాం. అయిపోయింది. మాది గొప్పతనం కాదు, అధ్యాపకుల గొప్పతనం, ప్రొఫెసర్ల గొప్పతనం. ఈ జీవితన బోధ, గురు బోధ, గురు జ్ఞానం, ఈ 2 నేర్పించేవాడే గురుది జ్ఞానం. ఇది 2 నేర్పించేవాడే మాలే అధ్యాపకులు, లెక్చరర్లు అంటాము, అధ్యాపకులు అంటాము, టీచర్లు అంటాము, ప్రొఫెసర్లు కూడా అంటాము. అమ్మ జీవితమే ఇస్తుంది, కానీ ఉపాధ్యాయుడు జీవితం నేర్పుతాడు, బ్రతకడానికి లైఫ్ నేర్పుతాడు. ఈ 2 కూడా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు. ఈ రోజున్న వాళ్ళందరూ కూడా, ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో కూర్చున్న విద్యార్థులు అందరూ కూడా, స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తున్నా, వీళ్ళందరూ ఇక్కడికే ఇప్పుడు ఇక్కడున్న జనరేషన్ ఇక్కడికే క్లోజ్. వీళ్ళైతే మళ్ళీ అమెరికా ఊరు, లండన్ ఊరు చదువుకునికే ఆడేం జీతాలు తీసుకోకపోయి, అంతేనా సార్? ఇక్కడికే క్లోజ్ వీళ్ళది అంతే. ముంగడ కూర్చున్నా కూడా అంతే అనుకుంటా. ఇంకా మీకే చెప్తున్నాను, స్టూడెంట్ నేను కొంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు కదా అందరు, వాళ్ళకి చెప్తున్నాం. మా పిల్లలు కూడా అందరు 3 అమెరికాలో ఉన్నారు. నా పిల్లలు కూడా 3 అమెరికాలో ఉన్నారు. అందరు అమెరికా, ఫ్లోరిడా, లండన్లో ఉన్నారు అందరు కూడా. నేనేం చెప్తున్నా అంటే, ఎక్కడన్నా ఈ జీవితాన్ని ఉందా 4 గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన గడ్డను, తల్లిదండ్రులను, చదువుకునే స్కూళ్ళను, ముఖ్యంగా చదువు నేర్పిన గురువులని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం, ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళే. ఈరోజు ఒక రాష్ట్రపతికి లేచి నిలబడతాం అందరం కలిసి. రాష్ట్రపతికి గురువు ఎవరు? మీటువంటి అధ్యాపకులే కదా. ఆయన నేర్పుతానే రాష్ట్రపతి అయింది కదా, ఆయన నేర్పుతానే ప్రధానమంత్రి మోడీ అయింది. లేకుంటే ఎట్లయితే మీరు ఇచ్చే జ్ఞానమే, మీరు ఇచ్చే గురువే, ఆ జ్ఞానం వచ్చింది ఆయన. నేనైనా మీరైనా మీకు కూడా గురువులు వస్తారు. మరి ఈ రకంగా మీరు నేర్పేయడం వల్ల మేము చేసింది ఏం లేదు. ఇటువంటి కార్యక్రమాలు స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, కానీ విలువైన సమయాన్ని మీరు ఇంతమందికి చెప్పుకుంటూ మాట్లాడే ఈ కార్యక్రమం చేయించారు చూడు, ఇది మాకు ఆనందదాయకం. మా డబ్బు సరైన రీతిలో పోతుంది అన్నట్టు ఆనందం. ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాం సార్. అంటే తెలుగు మాట్లాడతాం, ఇంగ్లీష్ మాకు రాదు. మంచి నేను నిన్న కూడా చెప్పిన అందరికి, మళ్ళొకసారి సార్ ముందు చెప్తా. నేను నిన్న వీళ్ళందరూ కూడా చెప్పిన, మనం తీసుకున్న 100 రూపాయలు నోటును, ఆ 100 రూపాయల నోటు సినిమా ఖర్చు పెడతాం, హోటల్లో ఖర్చు పెడతాం, ఇంకా దేనికి ఖర్చు పెడతాం. ఈ 100 రూపాయలు దీనిలో ఈరోజు ఇన్న ఖర్చు పెట్టినందుకు సంతోషమ్మ. ఈ 100 రూపాయలతో ఒక బుక్ ఇస్తే 100 మంది జీవితాలు బాగుపడతాయి. ఇవాళ నేను చెప్పిన సార్, నేను ఒక మాట ఇచ్చిన, మా వాసవి మాయల తరపున ఒక మాట ఇచ్చిన. నేను
లైబ్రరీ చైర్మన్గా 7 సంవత్సరాలు నేను చేసిన, 4 సార్లు అవార్డు తీసుకున్నాను. స్టేట్ గవర్నమెంట్ అవార్డు 4 సార్లు తీసుకున్నా, ద బెస్ట్ లైబ్రరీ అని చెప్పి. మళ్ళీ మీరందరూ కూడా నేను మాట ఇచ్చిన. ఏం మాట ఇచ్చిన అంటే, ఇక్కడ ఏం బుక్స్ లేకున్నా మళ్ళీ మీరు గవర్నమెంట్కి కావాలని చెప్పి మీకు రాస్తే 15 రోజులు పడుతుంది. అది 3 డిపార్ట్మెంట్ తిరిగి వస్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అకౌంట్ డిపార్ట్మెంటు, కమిషన్ డిపార్ట్మెంటు, ఇక అన్ని తిరిగి వస్తుంది బుక్. అది ఒక్క ఫోన్ చేయండి, నాకు ఈ బుక్స్ లేవు సార్ అని చెప్పండి. నాకు గంట టైం అయింది, ఒక 1 అవర్ టైం అయింది. నాకు బుక్ డిపా పేరు చెప్పండి, రాజకమల ఇంకేదని చెప్పండి, లేదంటే మీరే ఆ రోజు మీకు ఆ బుక్స్ తీసుకొచ్చి మేము ఇస్తాం. ఒక్క బుక్ కాదు నేను చెప్పేది, ఒక్క సబ్జెక్ట్ కాదు, ₹1,00,000 వరకు కూడా నేను బుక్స్ ఇస్తాను. అటువంటి స్వచ్ఛంద సేవకులు నా వాసవి మాయిల్లో మా కార్యవర్గం ఉంది, మా పాలక వర్గం ఉంది. మీరు చెప్తే అట్లా ఇచ్చేస్తారు అంతే. అంటే ఈ వాసవి మాయిల్లో ఉండే డబ్బు నిజాయితీగా, నీతిగా, క్రమశిక్షణగా ప్రతి రూపాయికి విలువిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సంతోషపడతాం మేమంతా. కాబట్టి ఆ మట్టుకు నేను చెప్పగలను సార్. ఈ నేర్పిన గురువులు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ ఇచ్చిన మా నాయకుడు జగ్గారెడ్డి గారు, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు జమాయమ్మ జగ్గారెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. మన వారికి, వాళ్ళ కుటుంబానికి ఈ మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు జగ్గారెడ్డి గారికి కీర్తి చేసి వాళ్ళు లేట్, కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలి. ఒక మంచి కార్యక్రమానికి మాకు నాంది పలికారు. And the sponsor of this national seminar, Telangana Government Higher Education, Professor Limadri sir, and our local sponsors, Maillu sir, Maillu, and most dignitaries on the days, my dear colleagues, my dear student friends, delegates, participants, thank you for honoring this national seminar on life sciences. I hope and think that the participants and the delegates, through the resource persons, might gain something to cherish about. I definitely hope that you are all carrying with you the outcome of the seminar. Naturally, this sort of symposia, seminars, conferences, workshops definitely give us something to take home. I do believe this seminar definitely, with gleefully, you are taking off something to cherish about. I also thank the resource persons. Actually, I missed the inaugural because I was 3 days at MHRD on capacity building program for the principals. 40 principals were selected. Our JD sir is very kind enough to pick me up, and sir gave me the opportunity to learn the tricks of the trade. On the days itself, thank you very much sir, JD sir, for giving me the opportunity to train myself on capacity building. It's indeed a great day in the annals of our Tara College's history, because we have been conducting this sort of national seminars, conferences. Last, maybe in the month of August, we conducted a national seminar on chemistry, and Dr. Abhijit conducted it, and today Mr. Rathod and HOD Zoology took the responsibility, and all the staff members, students, and the well-known elite of the public and the sponsors helped us to realize the dream of conduct this seminar. Once again, I thank you very much, sir. నవీన పోకడలు. ఓకే, రీసెర్చ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ది లైఫ్ సైన్సెస్. మోస్ట్ ప్రాబ్లీ కరెక్టే అనుకుంటాను, బికాజ్ ఎందుకంటే డిఫరెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు, మిత్రులందరూ కూడా ఉన్నారు. కాబట్టి లెట్ మీ స్విచ్ ఓవర్ ఇంటు ది తెలుగు. నేటి సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ ప్రసాద్ గారు, యంగ్ ఎనర్జెటిక్
ఎంతూజియాస్టిక్, మరి అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ తోపాజీ అనంతకృష్ణ గారు, వాసవి మా ఇల్లు శ్రీ పి కృష్ణ గారు, శ్రీ రాధాకృష్ణ గారు, మనోహర్ గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ వై రమేష్ బాబు గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అండ్ కన్వీనర్ డాక్టర్ మిథున్ రాథోడ్, all the heads of the departments of the Government Degree College Tara, Vice Principal, the other staff members, especially participants, 30 participants, 34 members, they came from the various degree colleges. మరి అదేవిధంగా దాదాపు ఇది ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వస్తుంది. మన స్టాఫ్ ఎట్లా ఉంటారంటే ఎంత వచ్చిందో ఈ సెమినార్ పెడితే ఏం మిగిలిందో. డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ ది థింగ్స్. ఇటువంటి ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి వాసవి మా ఇల్లు బృందం రియల్లీ తోపాజీ గారు, మాజీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన యొక్క స్పీచ్ లోపల, ఎందుకంటే బీయింగ్ ఏ టీచర్, ఒక గురువుగా వీ కెన్ చేంజ్ ది సొసైటీ, వీ కెన్ గెట్ ద ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ ది సొసైటీ. నవీనమైనటువంటి మార్పులు నిజ జీవితం లోపల ఉండేటటువంటివి సమాజంకి మనం ముందుకు తీసుకుపోతాము అనేటువంటి బాధ్యత మన అందరి భుజస్కంధాలపైన ఉంది అని మరొకసారి వారు గుర్తు తెలియజేశారు. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సంగారెడ్డిలోనే కాదు, ఇక్కడ ఇప్పుడు ఇంచుమించు తెలంగాణలో పడిన ఒక గుర్తింపు వచ్చేసింది. వాసవి మాయిలు మా ఫౌండర్ ప్రెసిడెంట్ తోపా అనంతకృష్ణ గారు ఏ కార్యక్రమైనా మేమున్నాము అని, మేమున్నామని ఒక గుర్తింపుతోటి ముందుకు మా అందరినీ తీసుకెళ్తాడు. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొనడము మా అదృష్టంగా భావిస్తాము. నేను 73-76 బీకామ్ ఎన్ఎంఎస్ కాలేజ్ జోపేట చేశాను. అప్పుడు సంగారెడ్డిలో డిగ్రీ కాలేజ్ లేదు, ఎంతో బాధపడ్డాం సంగారెడ్డిలో. కానీ పుణ్యాత్మరాలు తారా మేడం సంగారెడ్డిలో ఇంత పెద్ద 20 acres ల్యాండ్ ఇచ్చి వాళ్ళందరికీ మన సంగారెడ్డిలో ఒక గుర్తింపు ఇచ్చింది. అందరం ఒకసారి వాళ్ళ మేడం గుర్తు చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు కాంపిటీషన్ ఆఫ్ స్టడీస్ మనం ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ కానీ గ్లోబల్ కానీ చాలా మారిపోతుంది. మనం కూడా అటువంటి దానికి నాంది పలకాలి. ఈరోజు ఏదైతే సెమినార్ ఉందో RCTLS 2024 రీసెర్చ్ కరెంట్ ట్రెండ్స్ ఆఫ్ అండ్ సైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాసా జస్ట్ లైక్ నాసా అమెరికాలో ఉంది, వరల్డ్ లెవెల్. మన ఇండియా కూడా మన దగ్గర కూడా నాసా కాంపిటీషన్లో మనం అంతరిక్షాన్ని పంపించాము. ఇప్పుడు ఈ ఏదైతే మీరు పెట్టారో కాంపిటీషన్లో రీసెర్చ్ చేయడము, మన ఏరియా కూడా సపోజ్ ఇండియాలో మనకు మంచి పేరు తెచ్చుకొని ఇటువంటి దానిలో గుర్తింపు తేవాలని మా యొక్క అభిలాష. ఇటువంటి సెమినార్లో కూడా మనం మంచి మీ అవసరం ఉన్న దానికి డిసిజన్ తీసుకొని మీరు పైకి దానికి పంపించేసి దాన్ని అమలు చేసేటట్టు మన డైరెక్టర్ గారు కానీ వారు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వెంకటేశం సార్ ఇంతకుముందు ఇక్కడ IAS కలెక్టర్ ఉండే, ఇప్పుడు వెంకటేశం గారు మన తెలంగాణకు ఉన్నారు. అటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. మీరు ప్రయత్నం చేసి కొన్ని విషయాలు కూడా చేయాలి. మా ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఇప్పుడు స్టేట్ లెవెల్లో పేరుంది, ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. అతను ఇటువంటి వీటికి చాలా ముందు ఉంటాడు. ఏదైనా విషయం మీకు అవసరం ఉందంటే జగ్గారెడ్డి గారి ద్వారా మీకు ఫోన్ చేసి అనుకోండి, మా అని చెప్పినండి, మీకు ప్రతి ఒక్క కార్యక్రమం అయిపోతుంది. అటువంటి దానిలో ఇటువంటి విషయంలో మీరు అందరూ ఉపయోగించుకోవాలని మా యొక్క మనగా ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క థ్యాంక్స్ చెప్పి ఇంతటితో ముగిస్తున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.